సాయంకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాటను మీకు పరిచయం చేస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. పిల్లరా, మనం ఎవరినైనా ప్రేమించేటప్పుడు మంచి స్నేహితులను, మంచి బంధువులను, మన స్థాయికి తగ్గవారిని మనం ప్రేమిస్తాం. కానీ దేవుని ప్రేమలో ఎంత వ్యత్యాసం ఉన్నది అంటే కనుక మనిషి ఏ స్థితిలో ఉన్నా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను రుజువుపరిచినాడు కూడా. నా పిల్లరా, మనిషి జీవితం చూస్తే ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అనగా జన్మ పాపమును, కర్మ పాపమును కలిగి ఉన్న మనిషి, మానవుడు నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అనగా పాపము వలన వచ్చే జీతము మరణం. అగ్ని గంధకములతో మండే గుండము అతని ఆత్మ కొరకు, ఆమె ఆత్మ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. కనుక పాపము చేయవారిని పాతాళం పట్టుకుంటుంది,
ఒక దినాన్ని దేవుని దగ్గర తీర్పు దినాన్ని అప్పగిస్తాడు. పాతాళమే అప్పగిస్తుంది. అప్పగించబడేటప్పుడు పాపమును బట్టి ప్రతి మనిషి జీవితము తీర్పు తెచ్చబడుతుంది. అయితే నా పిల్లరా, నీవు నేను కూడా పాపులమే, ఏ భేదం లేదు. అయితే మనమందరం నశించిపోవటం దేవుడు ఏమాత్రం ఇష్టపడక ఆయన మన కొరకు శరీరధారిగా భూలోకానికి దిగివచ్చి, దేవుడు శరీరధారిగా భూలోకానికి దిగివచ్చి మానవ పాపములకు ప్రాయశ్చిత్తము కలుగజేయటానికి సిలువలో వేలాడి, ఆకాశమునకును భూమికిని మధ్యగా వేలాడి పంచగాయముల ద్వారా చెందించబడిన పరిశుద్ధమైన రక్తము చేత మానవులకు పాప క్షమాపణ అనుగ్రహించినాడు, ప్రాయశ్చిత్తం చేసినాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక రాబోయే దేవుని ఉగ్రత నుండి మానవాత్మకు విమోచన లేక భయంకరమైన తీర్పు నుండి మానవాత్మ తప్పించుకునుట ఒకే ఒక్క మార్గము, యేసుక్రీస్తు యొక్క రక్తానికి మాత్రమే ఆ శక్తి ఉందని దేవుని వాక్యం ద్వారా మీకు ప్రకటిస్తున్నాం. ఎందుకంటే నా పాపములు క్షమించబడ్డాయి, ఆ రక్తం చేత కడగబడ్డాను, పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఇప్పుడు నేను చనిపోయిన ఆ తీర్పు పొందను. ఎక్కడికి వెళ్తాను మరి? నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తాను. కనుక మనుషులందరూ రక్షణ పొందవలనని సత్యమును గురించిన వాక్యము సాక్ష్యం ఇస్తున్నది. కనుక దేవుడు ఇష్టపడుతున్నాడు, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఆయన మీ కొరకు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, మూడవ దినమున తిరిగి లేచారు. ఇంకా ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందారు. దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రియులారా, చిన్న ప్రార్థన మీ అందరి కోసం నేను చేస్తాము, మాతో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఈ శాలెం ప్రార్థన మందిరం ద్వారాగా ఈ ప్రాంతంలో ప్రభువా ప్రియులందరికీ నాయన మీ యొక్క మరణము, సమాధి, తిరిగి లేచుట, పునరుద్ధానం గురించి ప్రభువా ఈ శుభవార్తను ఈ ప్రజలందరికీ ప్రభువా ఈ సువార్త దండయాత్ర ద్వారాగా మేము వినిపిస్తున్నటువంటి బిడ్డలందరికీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్నటువంటి శుభవార్తను ప్రభువా వారు హృదయంలో భద్రపరుచుకుని నిజమైన దేవుడు మీరే అని గ్రహించుకోవడానికి సహాయం చేయండి దేవ. ఎవరు కూడా నశించిపోకూడదని మీ సంకల్పం. అందరూ కూడా ప్రభువా నాయన ఈ భూమి వదిలిపెట్టి ప్రభువా నీ పరలోక రాజ్యానికి చేరడానికి సహాయం చేయండి దేవ. పాపము, శాపముల ద్వారా మేము ఈ భూమిలో నశించిపోవటం నీకు ఇష్టం లేదు తండ్రి. మేమందరం కూడా నువ్వు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక స్థలానికి చేరుకోవాలని మీరు ఆశపడుతున్నటువంటి విధానికే స్తోత్రములు తండ్రి. నాయన మానవుడికి ప్రభువా మరి జ్ఞానాన్ని ఇచ్చారు తండ్రి. ఆ జ్ఞానముతో ప్రభువా నిజమైనటువంటి మార్గాన్ని, నిజమైనటువంటి సత్యాన్ని వారు గ్రహించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ ప్రాంతంలో అనేక మంది బిడ్డలు ప్రభువా చీకటిలో ఉండకుండా వెలుగులోనికి రావడానికి వారి సత్యాన్ని గ్రహించే మనసును వారికి అందించమని, చేర్చినటువంటి సువార్తను దీవించి ఆశీర్వదించమని యేసునామములో అడిగిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అంతా చెప్తారా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి ఇంకా అధికమైనటువంటి ఆత్మీయమైన విషయాల గురించి మీకు ఆసక్తి కలిగినట్లయితే మరి ఈ రోజు సాయంకాలం 6:30 గంటలకు సాలెం ప్రార్థనా మందిరం నందు, ఇరగవరం రోడ్డు సాలెం ప్రార్థనా మందిరం నందు మీ కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సువార్త కూటము ప్రభువారు ఏర్పాటు చేసిన ఆ స్థలానికి వచ్చి దేవుని యొక్క మేలులు పొందుకోవాలని ప్రభు పెట్ట మనం చేస్తా ఉన్నాం. ఓకే, స్మార్ట్ సంఖ్య
సంతోషము నా హృదయంలో చూశాను. ఆ ప్రేమ ఏంటంటే మరి దేవుడు మరి మన కొరకు క్రీస్తు మన పాప నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడను, 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. ఎందుకు యేసుక్రీస్తు ఒక్క రోజుల్లో చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు? ఈ మాట మీకు చెప్పేసి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మానవుడు పాప స్వభావం కలిగిన వాడు. జన్మతః పాప స్వభావంతో మానవుడు పుట్టి పాపం వల్ల మానవుడు మరణమును, నరకమును, దేవుని ఉగ్రతను పాత్రుడై ఉన్నాడు. కాబట్టి బైబిల్ వాక్యం సెలవిస్తుంది, రాజులను, సహస్రాధిపతులను, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో, బండ సందుల్లో దాక్కుని సింహాసనాసీనుడై ఉన్న వారి యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చిన దానికి తాళజాని వాడెవరని మరి బండలతోనూ కొండలతో చెప్తున్నారు. మీరు మా మీద పడి ఆ గొర్రెపిల్ల యొక్క ఉగ్రత నుండి మమ్మల్ని మరుగు చేయండి. ఇప్పుడు ఒక దినం రాబోతుంది భూలోకంలోనికి. దేవుని యొక్క ఉగ్రత, ఎవరైతే పాపపు స్వభావంతో ఇంకా జీవిస్తుంటారో వారందరికీ ఒక దినము, ఆ ఉగ్రత దినంలో దేవుని ఉగ్రతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరణం కొరకు మానవుడు పరిగెత్తే దినం ఉంది. అంతేకాదు పాపం వల్ల వచ్చే జీవితం మరణము, ఆ నిత్య నరకం ఒకటి ఉన్నది, 2వ మరణం అంటారు. పిరికివారును, మరి అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు, మాంత్రికులు, విగ్రహారాధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుతారు, 2వ మరణం. అంతేకాదు పాపం వల్ల శాపము తెచ్చుకున్నాం. ఆ శాపము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కలువరి శిలువ యొక్క మరణము ద్వారాగా తీసివేయబడింది. మానవుడు దేవుని నుండి దూరస్తుడై, శాపగ్రహితుడై ఈ భూలోకములో మరి పాపమునకు దాసులుగా జీవిస్తున్న పరిస్థితుల నుంచి విమోచించబడాలి. అందుకొరకే ఈ మార్గం ఒకటే ఉన్నది. యేసుక్రీస్తు మరణ, భూస్థాపన, పునరుద్ధాన యొక్క మరణం. యేసు రక్తము, ఎప్పుడైతే నువ్వు పాపను గ్రహించి ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడతావో నీ కొరకు చిందించిన ప్రశస్త రక్తంతో ప్రభువు నేను కలుగుతాడు. అంతేకాదు ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచినాడు. ఆ పునరుద్ధాన శక్తి మానవుడు నీతిమంతుగా తీర్చబడతాడు. రోమ 4:4 వచ్చిన మాట రాయబడుతుంది, ఎలాగనగా మన పాపం అప్పగింపబడి మన నీతిమంతుగా తీర్చడానికే తిరిగి లేచినాడు. ఈ మాట ఎందుకు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటిగా రక్షించబడుతుంది. ప్రేమ నమ్మకం గల మా యేసుక్రీస్తు ప్రభు స్తుతి స్తోత్రం. నాయన ఈరోజు సాయంకాలంలో మరి తణుకు ఎరగవరం రోడ్లో ఉన్న శాలేం ప్రార్థన మందిరం ద్వారా మరి ప్రభు ఈ యొక్క సమీపంలో సువార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ఉన్నారు. ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకుని నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి చెప్పబడిన వాకులకు ముద్ర వేయండి. విన్నవారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేసి రక్షణ కార్యాన్ని జరిగించి నీ నామాన్ని ధరించేవారుగా ఉండటానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి తణుకు పట్టణం మరి తణుకు వాస్తవులకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఘనమైనటువంటి మోనయమ్మ నామములో శుభాభివందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాము. మరి ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇంకా అధికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే మరి ఇదే పట్టణంలో తిరుగువరం రోడ్లందు శాలేం ప్రార్థన మందిరం నందు ఈ రోజు సాయంకాలము 6:30 గంటలకు మీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సువార్త కూటము ప్రభువారు ఏర్పాటు చేసినారు. కావున మీరందరూ వచ్చి దేవుని యొక్క మరి ఆత్మీయ మేలు పొంది మరి రక్షించబడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. చూడము ఈ క్షణమై కలవరిని రైట్. ప్రియమైన వారులారా, ఈ పట్టణాన్ని చూసినప్పుడు చాలా అందమైనటువంటి గృహాలు, చాలా సుందరమైనటువంటి భవనాలు కనబడతా ఉన్నాయి. మంచిది. అయితే ప్రియులారా, ఈ గృహాలను మానవులైనటువంటి మనము ఎంతకాలం ఉంటాము అని మనం ఆలోచన చేసినప్పుడు ఏదో ఒక దినాన ప్రియులారా, ఎంత అందమైనటువంటి గృహం కట్టుకున్నప్పటికీ కూడా ఏదో ఒక దినాన మానవుడు ఈ లోకాన్ని మనమందరం ఎరుగుదును. అయితే ప్రియులారా, ఒక ప్రశ్న, ఆ మరణం అనేటువంటిది మానవుణ్ణి తాకినప్పుడు
ఎక్కడికి వెళుతున్నాడు అనేటువంటి ప్రశ్నను వేసుకుంటే, ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా ఉన్నది, 2 స్థలాలు మానవుని యొక్క ఆత్మ కొరకు కాచుకుని ఉన్నవని. ఒకటి నరకము, పాతాళం అనేటువంటి భయంకరమైన అగ్నిగుండము, అగ్ని ఆరదు ఆత్మ చావదు అనేటువంటి భయానకమైనటువంటి స్థలం ఒకటి ఉంది. రెండవదిగా చూస్తే పరలోకము, నిత్యమైనటువంటి మోక్షము, యుగ యుగాలు కూడా ప్రియులారా ఆనందించదగినటువంటి, అనగా దేవుడు ఉండేటువంటి ఆ నిత్యమైనటువంటి పట్టణము, దాన్నే స్వర్గము అని వాడుకలో కూడా పిలుస్తాము. అటువంటి స్థలము కూడా ఈ 2 కాచుకుని ఉన్నాయి. అయితే ఏ స్థలానికి వెళ్ళాలని నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావు? నీ అందమైనటువంటి గృహాన్ని ఒక దినాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ మోక్షము, పరలోకమైనటువంటి ఆ స్వర్గానికి నువ్వు వెళ్ళాలి అని అంటే ఒకే ఒక మార్గం, అది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మార్గము. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాలకు పూర్వమే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్తూ వచ్చాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు, అనగా పరలోక రాజ్యానికి చేరలేడని. కాబట్టి ప్రియమైనటువంటి పట్టణస్థులారా, మీరెవరైనా గాని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధిలో 3 దినాలుండి మృత్యుంజయుడిగా 3వ దినాన లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన నమ్మిన వారికి స్థలము సిద్ధపరచ వెళ్ళినాడు. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. తను నమ్మినటువంటి వారిని తీసుకుని వెళ్తాడు. ఆ యొక్క రాకడలో ప్రియులారా, ఆ స్థలము ప్రభు సిద్ధపరిచినటువంటి స్థలములో నీవుండాలనంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. నీవు ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొంది ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ మాటలు మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనంటే పాతూరులో, అనగా ఆ ఎరగవారం వెళ్ళేటువంటి రోడ్లోనే ప్రియులారా షాలేము ప్రార్థన మందిరం ఉంది. అక్కడ ఈ రోజును ఉదయకాలము నుండి రేపు సాయంత్రం నైట్ వరకు కూడా ప్రత్యేకమైనటువంటి కూడికలు జరుగుతున్నాయి. ఉదయకాల కూడిక ముగిసింది. ఈ సాయంత్రం 6:30 గంటలకే ప్రత్యేకమైనటువంటి స్వార్థ కూడుకుంది. దైవజనులు హైదరాబాద్ పట్టణం నుండి మన మధ్యకు వచ్చినారు. ఏ బాధము లేదు. అందరినీ ప్రేమతో షాలేమునకు ఆహ్వానిస్తా ఉన్నాం. రండి, వినండి, ఆత్మరక్షణ పొందండి. పదానికి విరోధంతో చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి మేమైతే నాయన మరి ఎందుకు వచ్చామో మీకు తెలుసు తండ్రి. నాయన మరి సువార్త విషయంలో నాయన మరి మేము భారం కలిగి నాయన మరి ఎంతగానో నాయన మరి ఎక్కడెక్కడ ఎన్నో వీధుల్లో నాయన మరి సువార్త చేస్తూ నాయన ఈ కొరకు నాయన మరి మేము ఇక్కడ పాతూరు వచ్చి తణుకు గ్రామంలోకి వచ్చి నాయన మరి మేము సువార్త విషయంలో నాయన మేము తిరుగుచుండగా మా సువార్తలో మీరే తోడుగా నీడగా ఉండి నాయన మరి మీరే నాయన సహాయం చేయమని అడుగుచున్నారు రాజా. నాయన మరి ఒట్టివాడును ఆయన మరి ఎందుకు పనికిరానివంటి వాడు నన్ను రక్షించావు తండ్రి. ఆయన మరి ఇక నాయన మరి ఎంతోమంది రక్షణ లేకుండా నాయన మరి ఎంతోమంది ఉన్నారు తండ్రి. అందుకొరకే మేము ఆయన మరి ఈ రక్షణ సువార్త విషయమై మేము వెళ్ళిచుండగా నాయన మరి ఒక ఆత్మైన రక్షించే విధంగా మీరు తీర్చిదిద్ది ఆయన మరి నడిపించి ఆదరిస్తారని కడిమిక్కులు బతిమాలి వేడుకుచున్నాం మా తండ్రి. మనలాను కనవంతులుగా చేయను కాళేశ్వరాయి మన ప్రభువు రక్తము కాచేను పాపులకై అంగీకరించము నీతిని రక్తము కాచేను పాపుల చెల్లిస్తున్నామండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ఒక మాట మీకు చదివి వినిపిస్తాను, దయచేసి వినండి. యేసుక్రీస్తు యొక్క
శరీరము ఒక్కసారి ఏర్పబడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరలా చూస్తున్నానండి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినారు అనేది ప్రశ్న. దానికి సమాధానం ఏమిటంటే, సర్వలోకంలో ఉన్న వారందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తమైపోవడానికి వచ్చినారు. అందుకనే దేవుని యొక్క వాక్యములో ఈ మాట రాయబడి ఉంది, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి ఏర్పబడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవుడు పరిశుద్ధుడై ఉన్నారు, మనము పాపాత్ములమై ఉన్నాం. జన్మ కర్మ పాపులం, పాపముతో పుట్టినాం, పాపాలు చేస్తా ఉన్నాం. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ప్రియమైన సహోదరులారా, సోదరులారా, మనమందరము పాపులమే అని ప్రతి వేదము కూడా చెప్తా ఉంది. అయితే ఈ పాపాలను బట్టి మనం ఎంతో అపవిత్రపరచబడ్డాం, దేవునికి దూరస్తులమైపోయాం. మనము పరలోకము మోక్షము చేరతామనే నమ్మకం లేకుండా మరణ భయము చేత ఈ భూమి మీద జీవిస్తా ఉన్నాం. పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి పాపాత్ముడైన మనుషుడు చేరాలంటే మనుషుడు కూడా పరిశుద్ధపరచబడాలి. మనుషుడు పరిశుద్ధపరచబడాలి అంటే మనిషిలో ఉన్న పాపాలన్నీ పోవాలి. మనిషిలో ఉన్న పాపాలన్నీ పోవాలంటే ఆ పాపాలని కడగబడాలి, ఆ పాపాలు క్షమించబడాలి, ఆ పాపాలు ప్రాయశ్చిత్తం అవ్వాలి. ఏది మార్గం? ఏ రీతిగా మనం ప్రాయశ్చిత్తం అవుతాం, ఏ రీతిగా పరిశుద్ధపరచబడతాం, ఏ రీతిగా మనము క్షమించబడి పరలోకానికి చేరతాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన వారులారా, మనము పరిశుద్ధపరచబడడానికి ఈ శరీరంతో చేసిన ప్రతి పాపానికి శిక్ష యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం మీద పడింది. అందుకనే యేసు ప్రభువారు మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తమైపోయారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన వారులారా, మనము ఎక్కడ చూచినా, ఏ గ్రంథములో చూచినా పాపానికి విరుగుడు, పాపానికి ప్రాయశ్చిత్తం కనబడదు. ఒక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ నందు మాత్రమే పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభు యేసుక్రీస్తు వారిని సెలవు ఇవ్వబడిందండి. అయ్యా అమ్మ, ప్రభు యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతో ప్రేమిస్తా ఉన్నారు. తన శరీర ప్రాణాత్మలను ఆ కలువరి శిలువలో మన కొరకు ఆయన అర్పించారు దేవునికి. మన యావత్తు పాపముల యొక్క శిక్ష, ప్రతి వారి యొక్క ప్రతి పాపము యొక్క శిక్ష ఆ శరీరం మీద ఆయన అనుభవించారు అండి. అందుకనే ఆ ప్రభు వారి యొక్క గడ్డపు ప్రక్కలు పెరిగి వేసినారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేసినారు, ఆ యొక్క తల మీద పుల్లకిరీటి కొట్టినారు. శరీరం అంతా 39 కొరడాదములతో చేతబడింది. ఆయన బరువైన భారమైన సిలువను మోసారు. ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకు, ప్రక్కన బల్లో పోటు. ఈ శిక్ష అంతా ఆయన శరీరంలో పొందారు. ఆయన కాచిన రక్తం ప్రతి పాపుని మనకి కనిపరుస్తుంది. అప్పుడే మనకి శాంతి ఏర్పడుతుంది. పాప క్షమాపణ లేకుండా పవిత్రత, పరిశుద్ధత రాదండి. కాబట్టి మన పాపాలు క్షమించబడాలంటే మనము ఏమి చేయక్కర్లేదు, ఏ దానాలు ధర్మాలు చేయనవసరం లేదు. మనం చేయాల్సింది ఒకటి, ఆయన చెప్పారు, మీ పాపలు మీరు ఒప్పుకునేలా ఆయన నమ్మదైన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం కడిగిపోతున్నా చేయను. యేసు రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి మన పవిత్రులుగా చేస్తుంది. ప్రియమైన వారులారా, మనం చేయాల్సింది ఏమిటంటే, యేసు ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించండి. నా పాపుల కొరకు మీరు కలువరిలో ప్రాణం పెట్టారు, నా కొరకు ప్రాయశ్చిత్తమైపోయారు. మీ శరీరం అంతా కూడా మరి ఎంతగానో మరి హింసింపబడింది, మీ శరీరం గాయపరచబడింది, నెలకొట్టబడింది మీ శరీరం. ప్రభువా, నన్ను క్షమించు, నా పాపను క్షమించు, నన్ను పరిశుద్ధపరచండి అని చిన్న ప్రార్థన చేసినప్పుడు మనం ఎంతో శాంతి పొందుతాం, పరిశుద్ధి పొందుతాం. తద్వారా దేవుని రాజ్యానికి మనం వారసులు అవుతాం. దేవుడు పరిశుద్ధులైన ప్రకారం మనం పరిశుద్ధులమైతేనే దైవ రాజ్యానికి మనం వెళ్ళగలం. కావున నేడే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షించబడుదురు. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమించిన గొప్ప దేవ, మీ మహోన్నతమైన నామానికి వందనములు, స్తోత్రములు తెలుసుకున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా, శాలయం ద్వారా ప్రభా నీ రక్షణ రాజసువార్తను ప్రకటించడానికి మీరు అనుగ్రహించిన కృపకై వందనములు. ఇంతవరకు తోడుగా నడిపించినందుకు వందనాలు. ఈ సమయంలో ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి మీ దాసుని ద్వారా ఎత్తబడినటువంటి వాక్యము ప్రభా ఎవరైతే వింటూ వచ్చినారో వారికి ఆ హృదయంలో నీరు కట్టి ఫలింపచే మంచి నేలను ఎత్తబడినటువంటి విత్తనము 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలించినట్లుగా తగిన సమయంలో
వారి ప్రభా మరి నీ సన్నిధికి వచ్చి ప్రభా నేను సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభా వారి కుటుంబాలు ప్రభా నీ రక్షణ మార్గంలో నడిపించబడటానికి మీరే సహాయం చేయమని ముందుకు వెళ్తాం, మాతో ఉండమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి నామములో ప్రార్థించి వినయంతో బతిమాలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రతి ఆదివారము మిగిలినటువంటి సమయాల్లో కూడా దేవుని యొక్క పరిచయం జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రత్యేకంగా మరి సాయంకాలము 6:30 గంటలకు మరి ఆ యొక్క ప్రార్థన మందిరంలో సువార్త కూటము జరగనయ్యుంటుంది. ఆ యొక్క కూటానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మరి రావాలని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాం. ఈ సాయంకాలపు వేళలో ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఎందుకు ఈ రీతిగా మీ మధ్యకి రావాల్సిన అవసరత ఏమి అని ఆలోచన కలిగి ఉంటే, మేము ఎన్నో దినాలుగా మరి ప్రార్థన చేస్తూ వచ్చాం ఆ మందిర పరిచర్య కొరకు. ఈ రీతిగా రావాల్సిన అవసరత ఏమిటని ఆలోచిస్తే, మా దేశీయులుగా, మా పట్టణస్థులుగా, మా జిల్లా వాసులుగా, మా అన్నగా మా అక్కగా భావించి మేమేదైతే అనుభవిస్తున్నామో, ఏ నిరీక్షణ కలిగి ఉన్నామో అది మీరు కూడా పొందాలి అనే సదుద్దేశంతో మేము మధ్యకు వచ్చినాం. కనుక నా ప్రియమైన సోదరుడా, నా ప్రియమైన అన్న అక్క, ఈ సాయంకాలపు వేళలో పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, ఆయన సృష్టికర్త, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. అంత మాత్రమే కాదు, సృష్టిలో ఉన్న నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఈనాడు భూమి మీద అమెరికా దేశమైనా, భారతదేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ పట్టణమైనా, ఏ పల్లెలోనైనా జీవిస్తున్న ఒక మనుషుడు ఉన్నాడు అంటే ఆ స్వరూపము, ఆ రూపము ఎవరిదంటే సాక్షాత్తు భగవంతుని రూపము. నా ప్రియమైన సోదరుడా, సృష్టికర్తన దేవుడు మనుషుల్ని తన స్వరూపం ఇచ్చి చెప్తా ఉండండి కొంచెం, అంటే అక్కడ గేదెలు ముగించండి. కనుక నేను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే తన స్వరూపము కనుక. మరి తన స్వరూపంలో మానవుడు దేవునికి దూరం అవుతూ వచ్చినాడు. ఎందుకు దూరం అవుతూ వచ్చినాడంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపమని సెలవిస్తుంది. ఈనాడు నీవు నేను కూడా దేవుని యొక్క ఆజ్ఞను తొలగి ఆయన ఆజ్ఞను మీరి నేను జీవితంలో పాపాలతో జీవిస్తున్నాం. నా ప్రియ తమ్ముడు చెల్లి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము అని సెలవిస్తుంది. పాపంలో మరణిస్తే నిత్య నరకం. కనుక నిన్ను ప్రేమించి నిత్య జీవితానికి, ఆ మోక్ష భాగ్యముని గ్రహించడానికి ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు ఈ రాత్రి కాలంలో ఈ సమయంలో నిన్ను ప్రేమిస్తున్నాడు. అమ్మ, అయ్యా, తమ్ముడు, చెల్లి, నువ్వెవరైనా సరే నీ హృదయంలో, నువ్వు ఉన్న స్థలంలో యేసు ప్రభువా నన్ను పాపిని నువ్వు చెప్పగలిగితే నీ పాపానికి ప్రాయశ్చిత్తం, నీ అపరాధములకు క్షమాపణ, నీ జీవితంలో గొప్ప ధనుడిగా చేయగలుగుతావు. ఈ మోక్షంలో సూక్ష్మం నీకు కావాలన్నట్లయితే ప్రభు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నీటి వరకు కూడా గొప్ప రక్షణ పొందుదురు. ప్రార్థన. ప్రేమ కలిగిన ఆయన, పరలోకముల తండ్రి, మహిమ కలిగిన రాజా, మీకు వందనములు, స్తోత్రములు. కానుక పట్టణాన్ని బట్టి వందనములు, స్తోత్రములు. ప్రభా, పాపలను రక్షించే రక్షణ సువార్తను వినిపించుడు వరకే వాక్య సాధనములుగా నీ ప్రియమైన బిడ్డలను దేవదాసులను ఇచ్చినందుకు వందనములు. ప్రభా, ముందుకు వెళుతుండగా సహాయం తెచ్చండి. వాక్యమనే వల విసిరి పాపలను రక్షించే రక్షణ సువార్తకు నానా సాటి అయిన సాధనములుగా చేస్తున్న నీ యొక్క గొప్ప కృప కొరకు వందనములు, స్తోత్రములు. నాన్న, వీరిని వారందరూ విశ్వాసం ఉంచి యేసు ప్రభువును నమ్మి అంగీకరించడం వరకు అంగీకార యోగ్యమైన
పాత్రలుగా చేయము. యేసుప్రభు వారి జీవనోపాధిని ఆశీర్వదించము. ముందుకు వెళ్తుండగా సహాయపడము. యేసుప్రభు పాపని ఒప్పుకుంటూ యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి పట్టణస్థులకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ధన్యకరమైనటువంటి నామములో ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితము ఆయన దైవనరుడిగా కన్యక మరియ గర్భము ద్వారా ఆయన ఈ లోకములో జన్మించిన వాడై 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జీవించి ఆ గొల్గొతా కొండ మీద నిలువకైకు అడ్డకొయ్కు వేలాడదీబడి ఆయన ప్రశస్తమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తమంతటిని కూడా ఆయన దారదారలుగా చిందిస్తూ వచ్చినారు. కాబట్టి ఆ కలువరి మార్గములో యేసు ప్రభువారు సిలువను మోసుకుంటూ వెళ్ళినారు. సిలువను సహిస్తూ వచ్చినారు. ఆయన సిలువ వేయబడుతూ వచ్చినారు. ఆయన సిలువ వేయబడి ఆయన సమాధి చేయబడి జయశీలుడై మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచినారు. ఆయనుండు స్థలములో మీరు కూడా ఉండులాగున ఆయన మరలా వచ్చి మిమ్ములను తీసుకుని వెళ్ళనై ఉన్నారు. మొదటి పర్యాయం వచ్చినప్పుడు గొర్రె పిల్ల వలె వచ్చినారు. వదకు తేబడు గొర్రె పిల్ల వలె వచ్చు కత్తిరించు గొర్రె మౌనం వహించినట్లు ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్ల ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు వదకు తేబడు గొర్రె పిల్ల వలె. గొర్రె పిల్ల ఎక్కడికి తీసుకెళ్ళినా మౌనముగా వస్తూ ఉంది. వదకు తేబడు గొర్రె పిల్ల వలె లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. సర్వ మానవుల కొరకై ఆయన రక్తము చిందించినాడు. లోకములో మానవుడు పాపి, జన్మ కర్మ పాపాత్ముడు. తన పాపము నుండి విడుదల పొందాలి అంటే, నెమ్మది పొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు పాపములు క్షమించే అధికారము కలిగిన వాడు. ఈ లోకములో ఒక అధికారి ఉండవచ్చు, ఒక ఉద్యోగం ఇవ్వచ్చు, ఒక ఉద్యోగం తీసివేయచ్చు. వాళ్ళకున్న అధికారం అటువంటిది. మరి పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉందండి? ఒకవేళ ఎవరికైనా ఉంటే అందరూ అతని దగ్గరికి పరిగెడతారు. ఒక పరమాత్మునికి ఒక్కనికే ఉంది. ఆయన పరమాత్ముడు, పాపము లేనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు. అటువంటి దేవుడు ఈ లోకానికి సర్వ మానవ పాప పరిహారార్థ నిమిత్తమై ఆయన చనిపోయి సమాధి చేయబడి జయశీలుడై మృత్యుంజయుడై ఆయన తిరిగి లేస్తూ వచ్చినారు. యేసు రక్తము నది వలె ప్రవహిస్తూ వచ్చింది. యేసు రక్తములో ప్రతి పాపము కడిగి పవిత్రముగా చేయగలిగిన దేవుడు. మన పాపము మనల్ని ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. సూక్ష్మముల మోక్షం దేవాని పాపిని నా పాపముల కొరకై లోకానికి వచ్చినారు. మీ రక్తాన్ని చిందించినారు. ప్రభు నా పాపములు క్షమించండి ప్రభు నా పాపాలు ఒప్పుకుంటూ ఉన్నాను. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ప్రభు మీ పాద సముఖంలో నా పాపములు ఒప్పుకుంటూ ఉన్నాను. నన్ను పవిత్రపరచండి, నన్ను శుద్ధినిగా చేయండి, నన్ను కడగండి అని ఒప్పుకుంటే వెంటనే తక్షణమే దేవుడు నీ పాపాలు క్షమిస్తారు. నీకు చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం కలుగుతుంది. ఈ సంతోషాన్ని ఈ సాయంకాలం సమయంలో అనుభవించడానికి ఇష్టపడుతున్నావా, కోరుకుంటున్నావా? నీ పాపం ఒప్పుకుని నీకు సమాధానము, సంతోషము దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా గొప్ప దేవ, మీకు ఎన్నో వేలాది వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ తొనుకు పట్టణంలో ప్రభా ఈ వీధుల గుండా వెలుచుండగా మీ కృప చూపారు ప్రభా. విన్నవారిని మీరే ముట్టుము, మీ పరిశుద్ధమైన మాటలను వారి హృదయంలో ఫలింపు చేయము. వారి కుటుంబాలు వెలిగింపబడి వారి జీవితాలు కూడా మీ రక్షణ మార్గంలో జీవించలాగిన కృప చూపు మా ప్రభు. వెలుచుండగా మీ తోడును దయచేయండి, బలపరచు, ధైర్యపరచు మా ప్రభు. మీ కృప చూపుకుంటూ ప్రభా మీరే మమ్మల్ని మీ శ్రేష్టమైన మాటల చేత బలపరిచి అనేకమైన ఆత్మలు ప్రభా మీ సన్నిధానానికి నడిచేలాగిన కృప చూపమని యేసు ప్రభువారి నామన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేశంలోనటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైనటువంటి నామములో మరి శుభాలు తెలియపరచుకుంటున్నాను. వశము కాకుండా తనను తాను కాపాడుకునగలవాడు ఎవడు? ప్రధానమంత్రి మొదలుకుని అధ్యక్షుడు మొదలుకుని అడుక్కుని తినేవారు వాడి వరకు కూడా ఈ లోకంలో ఒక భయం ఉంటుంది. ఏమిటి ఆ భయం అంటే మరణ భయం. మరణ భయం అంటే నేను మరణించిన తర్వాత, ఈ లోకంలో నేను శారీరకంగా మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను అనేటువంటి ప్రశ్న, లేకపోతే మరణ భయము అనేది ప్రతి మనుష్యుని కూడా మరి బలముగా వేధిస్తున్నటువంటి ప్రశ్న. బైబిల్ కూడా చెబుతా ఉంది,
రెండు లోకాలు ఉన్నాయి, ఒకటి నరకము, రెండు స్వర్గము. మరి నరకానికి ఎవరు వెళ్తారు అని మరి బైబిల్ సెలవిస్తా ఉంది. మరి పాపము వలన వచ్చి జీవితము మరణము. కాబట్టి బైబిల్ కూడా సెలవిస్తా ఉంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకున్నారు. ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేరు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకున్నారు. ఈ మరణమును, ఈ పాపమును బట్టి ప్రతి మానవుడు కూడా నిత్య నరకానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అయితే అదే సమయంలో దేవుడు ప్రేమమయుడు. బైబిల్ చెబుతా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం అనుకున్నట్లు మరి ఆయన కుమారుని అనుగ్రహించును. కాబట్టి మనం చూస్తున్న దేవుడు ప్రేమమయుడిగా ఉన్నాడు. అందుకే ఈ లోకములో మరి ఏ భేదము లేకుండా దేవుడు అందరినీ కూడా మరి గాలి, నీరు, వాయువు సమస్తము కూడా ఇచ్చి మానవుడు ఉల్లాసంగా ఆనందంగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇది ప్రేమ. అయితే అదే మానవుడు మరి ఏమవుతుంది, పాపాన్ని బట్టి నిత్య నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి. దాని కొరకే దేవుడు మరొక్కసారి తన గొప్ప ప్రేమను, వాత్సల్యతను, కృపను కనబరుస్తూ వచ్చాడు. ఏంటంటే తన కుమారుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మహిమను విడిచిపెట్టి శరీరధారి లోకానికి యేసు ప్రభువుగా వచ్చి సమస్త మానవాళి పాపములు ప్రాయశ్చిత్తము చేయడానికి కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించి మానవ పాప పరిహారానికి ప్రాయశ్చిత్తము చెల్లించాడు. కాబట్టి ఈరోజు ఏ మనుష్యుడు కూడా తన పాపమును బట్టి నరకానికి వెళ్ళవలసిన పని లేదు. నిత్య రాజ్యము, స్వర్గపు వారసత్వం ఇచ్చిన దాని కొరకు ఏం చేయాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మరి ఆ నిత్య రాజ్యంలోనికి వెళతారు. అందుకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వాడు ఇదిగో మరణము నుండి జీవములోనికి, ఇదిగో నరకము నుండి స్వర్గములోనికి దాటి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మీరు మాటలు వింటున్నటువంటి మరి ప్రియులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఏంటంటే యేసుక్రీస్తునందు హృదయపూర్వక నీవు విశ్వాసం ఉంచిన ఎడలా ఈ లోకంలో నిజమైన సంతోషము, సమాధానము, దేవుని యొక్క ప్రేమ శక్తిని అనుభవిస్తావు. అంత మాత్రమే కాదు, ఈ లోకం విడిచిపోయిన తర్వాత నరకానికి బదులుగా స్వర్గములోనికి నిత్యము, యుగాలు తరతరాల నిత్యము దేవుడు ఉండేటువంటి స్థలంలో కలిసి జీవించే గొప్ప మహిమ, దళిత ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన దీవించును గాక. ఆమేన్. ప్రార్థన అందరూ కూడా మన ప్రార్థనలు ఏకీపించండి. ప్రార్థన చేసుకుందాం. మేము కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన యేసు ప్రభువా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామం బట్టి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇలాగున మా ప్రభు ఈ వీధుల గుండా మీ సువార్తను ప్రభువా అనేకులకు వినిపింపజేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడినని మీరు తెలియజేయమని ప్రభువా మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నీ బిడ్డలమైన మేము నీ పరిశుద్ధమైన రక్తం చేత కడగబడి ప్రభువా మా తండ్రి వీధుల గుండా నీ సువార్తను ప్రకటించుకుండగా ఎవరైతే యంత్రం ద్వారా విన్నారో వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి వృత్తులను ఆశీర్వదించండి, వారి కుటుంబాలు, వారి బిడ్డలను ఆశీర్వదించండి. మరి ప్రభు ఏ కుటుంబంలో అయితే ప్రభువా నా తండ్రి సమాధానం లేకుండా కలవరముతో ఉంటుందో ఆ కుటుంబానికి సమాధానం దయచేయండి. ఏ కుటుంబంలో రక్షణ లేదో ఆ కుటుంబానికి రక్షణ దయచేయండి. ఈ యంత్రం ద్వారా ఎవరైతే విన్నారో వారికి మేలు చేయండి, కృప చూపించండి. బిడ్డలు మా ప్రభు విత్తుబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు నామమున అడిగి వినయముతో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి నామములో మరి శుభాభివందనాలు మరి మేము తెలియపరచుకుంటూ ఉన్నామండి. ఇంతవరకు దేవుని యొక్క దాసుడు ద్వారా దేవుని యొక్క వాక్యము మీరు వింటూ వచ్చారు. చాలా సంతోషం అండి. దేవుడు పాప విమోచకుడు. పాపి దేవుని యొక్క రాజ్యాన్ని కలుసుకోవాలంటే మార్గం ఎవరంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమని ఉన్నాను సెలవిస్తూ ఉంది. కాబట్టి మా ప్రియమైనటువంటి మా దేవుడా ఈ రీతిగా ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథములో నుండి మనకి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ రోజు మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబం కొరకు మరి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీకు, మీ కుటుంబాలకు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం.
దేవుని వాక్యములో ఈ విధంగా రాయబడింది, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా ప్రభైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. యేసు ఈ లోకములో పుట్టినప్పుడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడని దేవదూతలు ప్రకటిస్తూ వచ్చినారు. కనుక ఈ సాయంకాల సమయంలో ప్రియులారా, మీరు ఆ ప్రభువును యేసు అనగా రక్షకుడని, మరి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. కనుక రక్షించే దేవుడు ఆయన. నశించిపోయేవారు లేక ఈ లోకంలో పాపంతో అపరాధంతో ఈ లోకంలో మానవుడు చెడిపోయినాడు. స్త్రీ కానీ పురుషుడు కానీ వారు నేను పాపంలో జన్మించిన వాడిని, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించిందని ఆ యొక్క దావీదు రాజు మహారాజు సెలవిస్తా ఉన్నాడు. జన్మించిన ప్రతి వారు కూడా ఆ జన్మ పాపులు, తర్వాత కర్మ పాపులు కనుక నశించిపోతూ ఉన్నారు. అంటే ఈ లోకంలో చనిపోతూ ఉన్నారు. పుట్టుక ఎంత నిజమో చనిపోవడం కూడా అంతే నిజం. అయితే ఎక్కడ, అందుకే అంటారు చనిపోయాడు, చనిపోయింది, చచ్చింది శరీరము, పోయింది ఆత్మ. ఎక్కడ నీ ఆత్మ? కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు కనుక నీ కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించినాడు. నీ కొరకు, నీ పాపాల కొరకు ఆయన ఎంతో ఆ శిలువలో మరణించాడు. నీవు శిక్ష పొందాలి, సిలువేయబడాలి, నీ పాపాన్ని బట్టి, నీ దోషాన్ని బట్టి, నీ అతిక్రమాలను బట్టి. అయితే ప్రభు నీ కొరకు అంత గొప్ప క్రయం చెల్లించినాడు, రక్తం కార్చినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన్ని మహిమతో లేచినాడు. కనుకనే ఆయన రక్షకుడు. కనుక ఈ సాయంకాల సమయంలో మీరు ఎవరైనా కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే, నా యొద్దకు వస్తే నేను ప్రయాసపడి పాపభారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అన్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, చిన్న ప్రార్థన చేయి, ప్రభు నేను పాపిని, పాపాలు క్షమించమంటే యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది, శుద్ధ అవుతావు, పరలోకం ఉంటుంది, నీకు శాంతి సమాధానం ఉంటుంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, ఇప్పుడు నీవు నీ ఇంటి వారు కూడా గొప్ప రక్షణ పొందుదురు. ప్రార్థన చేసుకున్నాడు. దయగల మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, ప్రేమ కలిగిన ఆయన, ఈ సాయంకాల సమయంలో నాయన తణుకు పట్టణంలో ఈ దాసుడు రత్నరాజు గారు ఈ ఎరగారం కాలనీ ప్రాంతములలో నాయన సువార్తను బట్టి 100 స్తోత్రములు. నాయన నీ బిడ్డలైన వారు, నీ దాసులైన వారు, పరిశుద్ధులు, విశ్వాసులు కలిసి ఈ సువార్త కోడలిలో నాయన తండ్రి మరి కరపత్రుస్తూ చేస్తుండగా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ కష్టములో, శ్రమలో, బాధలు, అక్కర్లో ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నాయన 100 స్తోత్రములు. నీ దాసుడితో చెప్పిన వాక్య భాగం 100 స్తోత్రములు. నాయన వారు నాయన విన్న వారందరూ కూడా మేము పాపులమని, నేను ఆ పాపులను రక్షించడం కనుకే యేసుక్రీస్తు దేవాదేవుడు మనిషి కుమారుడికి లోకంలోకి వచ్చి ఎరగటానికి సహాయం చేయండి. మేమే ఒకప్పుడు నేను ఈ లోకంలో పాపంలో కొట్టుమిట్టాడుతున్న మమ్మల్ని ఏ విధంగా రక్షించావో వాళ్ళు కూడా నాయన నీ తొందరను సద్వినియోగపరిచిన రక్షణ పొందడంలో సహాయం తెచ్చండి. ప్రభా మేము ముందుకెళ్తున్న కృప చూపించండి. ఏ ఒక్క ఆత్మనైనా రక్షించి నాయన చాలా మందికి వచ్చేట్లో సహాయం తెచ్చేయమని యేసు నామమును స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే. ప్రభునందు ప్రియమైనటువంటి దేశీయులారా, మరి ఇంతవరకు దేవుని వార్తను ప్రార్థన చేసుకుందామండి. అమితులుగా ప్రేమించినటువంటి మా ప్రియ ప్రభులో తండ్రి, మీ ఘనమైన మహిమగా నామంలో ఈ రీతిగా ఆయన మరి తణుకు శాల్యం ప్రార్థన మందిరం ద్వారా ఎంత చక్కటి గంభీరమైనటువంటి పరిచర్య జరగడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. దేవాలయంగా సువార్త దండయాత్రలో, బహిరంగ సువార్త దండయాత్రలో ఎవరైతే మీ పత్రికలు బట్టి మీ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. మీ యొక్క ప్రజల్లో మీ కార్యము జరిగించి ప్రభు నీ యొక్క మందిరములకు ప్రతి ఒక్కరు కూడా మీరు తోడికి తావచ్చిన ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములోనే స్తుతించి ప్రార్థించి ప్రతిభయుడుకుంటా ఉన్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి. మన వెంటైన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ చేయబడిన సువార్త పరిచయపై తోడుగుండి అనేక ఆత్మలు తన ఇంటికి చేర్చబడినట్లు ఈ రాత్రి పరిచర్యలు కూడా ప్రభావం నుంచి నడిపించబడినట్లు
శాలేముని దీవెనికరంగా నూతన ఆత్మలు నింపినట్లు ప్రభు సహాయం చేయను గాక. సువార్త ప్రకటింప నిలిచిన కృపకై, సువార్త ప్రకటింప నిలిచిన కృపకై, నిన్ను సాగించునే సుప్రభువా, నిన్ను సాగించునే సుప్రభువా, స్తుతి ప్రకటపాడెదా. హల్లెలూయా, స్తుతి ప్రకటపాడెదా. హల్లెలూయా, స్తుతి ప్రకటపాడెదా. చెప్పండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి, శారోనువాసి యేసుక్రీస్తు ప్రభువు వారికి, మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు వారికి హల్లెలూయా.